వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధ న్యూస్ మార్నింగ్ డిబేట్. తెలంగాణలో రసవత్తరంగా మున్సిపల్ ఎన్నికల సంబంధించిన ప్రచారం అనేది హోరెత్తిపోయింది. దాదాపుగా 15-20 రోజుల నుంచి ఏ పార్టీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోకుండా 7 కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీల్లో చిన్న లీడర్ అని లేరు, పెద్ద లీడర్ అని లేరు. అందరూ కూడా 3 పార్టీలు ముఖ్యంగా ప్రధానంగా ఒక ట్రయాంగిల్ పోటీని ఇవ్వడానికి మున్సిపాలిటీల్లో గ్రౌండ్లోకి దిగిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్గా సాగిన ఈ గేమ్లో బీజేపీ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అలాగే కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా దిగిన తర్వాత ఇంకాస్త అది హీట్ పెంచింది. అంటే మున్సిపాలిటీలను ఇంత సీరియస్గా తీసుకున్నారు అని. అలాగే బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అంటే కేంద్ర మంత్రిగా ఉన్న వీరిద్దరూ కూడా మాట్లాడుతూ ఒక మేనిఫెస్టోను కూడా బీజేపీ రిలీజ్ చేసుకొని కొత్తగా మున్సిపాలిటీల్లో కూడా మేనిఫెస్టో తీసుకురావచ్చు అంటూ ఒక విధానాన్ని తీసుకువెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల సమావేశంలోనే కేసీఆర్ గారిని విచారణకి పిలిచేలాంటి పరిస్థితి, అది సెంటిమెంట్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అలాగే కాంగ్రెస్ పథకాలు లేదంటే ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒకెత్తు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం అంటే గ్రౌండ్లో ఎలా ఉన్నామని తేలే అవకాశాలు ఇప్పుడే ఉంటాయి. బట్ అధికారంలో ఉన్న పార్టీగా ఎడ్జ్తో ముందుకెళ్తుందా లేదంటే రేవంత్ రెడ్డి గారి పాలనా విధానానికి మార్కులు వేసే విధంగా మున్సిపాలిటీ ఉంటుందా? జూబ్లీహిల్స్ వరకు సక్సెస్ అయినప్పటికీ ఇప్పుడు గ్రౌండ్లో జనరల్ ఎన్నికల్లో కూడా గ్రౌండ్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కూడా మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి ఎలా ఉండబోతుంది? దాదాపుగా 50 లక్షల పైచిలకు ఓటర్లతో సాగబోయే ఈ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎన్నికలకి ఇవాళ సాయంత్రం 6 గంటలకి ప్రచారం క్లోజ్ అవుతుంది. అలాగే ఎల్లుండి అంటే బుధవారం 11వ తేదీన పోలింగ్ మొదలవుతుంది, 13న రిజల్ట్ వస్తాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్గా అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడే ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు జరుగుతున్న కథా కమిషన్లు చెప్పాను. స్ట్రైట్గా ఒకటి చెప్పాలంటే అసలు మున్సిపల్ ఎన్నికలు 2 పార్టీల మధ్య జరుగుతున్నాయా, 3 పార్టీల మధ్య జరుగుతున్నాయా? ఖచ్చితంగా మీకు లక్ష్మి గారు, మీకు మగధ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇది 2వ-3వ కార్యక్రమం మనకి. ఎందుకంటే మొట్టమొదటి రోజు నాతోనే మాట్లాడించారు మీరు టీవీ మధ్య అయినప్పుడు. థ్యాంక్ యూ అండి. పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలు అనేవి కీలకమని అంటున్నారు. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మిగతా రాజకీయాల గురించి మాట్లాడతాను నేను. ఒకనాడు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచే ప్రముఖ నాయకులు రాజకీయాలకు వచ్చారు. అది అరంగేట్రం లాంటి. ఉదాహరణకు మనకు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు, అప్పుడు మేయర్. అట్లాగే మనకు పివి నరసింహరావు గారు పంచాయతీ నుంచి వచ్చేవారు. అట్లానే మనకు జలగ వెంగళరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా జెడ్పీసీ నుంచి వచ్చేవారు. చూస్తున్నారు కదా. వర్గం చెప్పాలంటే కింది స్థాయి పంచాయతీల నుంచి లేకుంటే మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ అద్భుతమైన నాయకులుగా ఉన్నారంటే దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు అనుకుంటుంది. మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అట్లాగే అంతకు ముందు చూసుకుంటే వాళ్ళందరికీ బ్రిటిష్ వారి హయాంలో కలకత్తా మేయర్ గా పనిచేసిన చిత్తరంజన్ దాస్ గారు, అట్లాగే జాతీయ నాయకులుగా ఎదిగిన సుభాష్ చంద్రబోస్ గారు కలకత్తా మేయర్ చేశారు వీళ్ళిద్దరు కూడా. అట్లాగే అహ్మదాబాద్ మేయర్ గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. అట్లా చూడండి, అంటే ప్రపంచంలో దేశంలో ఉన్న అన్ని ప్రధానమంత్రి పదవి దాకా చేసిన వాళ్ళు అయితే మున్సిపాలిటీ నుంచో లేకుంటే మన పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళు చూసాం. మనం దేశ ప్రధానిగా పివి నరసింహరావు చేశారు. అందుకని ఏమంటా అంటే ఇది కీలకమైంది అంటున్నారు. దీన్ని విడిచిపెట్టి వాళ్ళు దీన్ని పూర్తిగా అధ్వానం చేయకండి అంటున్నారు. మీరు అన్నట్టు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార సమాప్తం ముగుస్తుంది. ఈ ప్రచారంలో ఏది జరిగింది కొత్తది ఏం కాదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే కొత్తది ఏం కాదు. ఒకరేమో మతాన్ని నమ్ముకుంటే ఒకరు కులాన్ని నమ్ముకుంటారు. మతం కంటే కులం గట్టి పెద్దది కదా. బీజేపీ మతాన్ని నమ్ముకున్నది, మనకు కాంగ్రెస్ ఏమో కులాన్ని నమ్ముకున్నది, బీఆర్ఎస్ ప్రాంతాన్ని నమ్ముకుంది. ఎవరికి ఏమి తీసుకోరు. ఒకరి ముంచిన ఒకరు ఉంటుందండి. ఒకటి రెండోది ఏంటంటే మేనిఫెస్టో విడుదల కూడా కొత్తది కాదు. కానీ ఒక బీజేపీ మాత్రమే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ మన మున్సిపాలిటీ వారి మేనిఫెస్టో కూడా ఉండాలంటున్నాను. నేను ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు 2 రాష్ట్రాలు చూస్తున్నాను. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం చూసుకుంటే గత 10 రోజులుగా నేను కూడా ఒక రోజుకో జిల్లాకు వెళ్ళొస్తున్నాను. ఒక్కోసారి 3-4 జిల్లాలు కవర్ చేసి వస్తున్నాం. ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలో సమస్యలు ఏం ప్రస్తావన రావాలి లక్ష్మి గారు? మంచినీళ్ళు, మరుగుదొడ్లు, వీధి పారిశుభ్రత, వీధి లైట్లు, ఇవి కదా చేయాల్సింది. ఒక్కరని వీరి గురించి మాట్లాడుతున్నారా? ఈ మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీసుకురావడానికి నేను వచ్చినాను, నేను చేస్తాను, ఒక్కరు మాట్లాడుతున్నారా? ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, భూతిపితలు, జాతి పితలు, ఇదే కదా మాట్లాడుతుంది. ఇంకోటి ఉందా?
ఎజెండా ఉందా వీళ్ళకి ఏమని? నేను మున్సిపాలిటీలో ఏం చేస్తా బాబు అని అంటే అప్పుడు అందుకనే ఒక ఎజెండా పెట్టుకుంటే గ్రామాలు పట్టణాలే కదా పట్టుకొమ్మలు, భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, అప్పుడు కూడా ఇది ఎజెండా, దుర్మార్గం ఎజెండా. ఇప్పుడేమో 52 లక్షల మంది 53 లక్షల మంది కూడా ఓట్ల ఉన్నది. ఇప్పుడు 53 లక్షల మంది, మొత్తము 123 మున్సిపాలిటీలు, అట్లాగే 10 కార్పొరేషన్లు ఉంటే ఖమ్మము, హైదరాబాద్ లాంటి చోట్ల ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయి. 3 కార్పొరేషన్లు జరుగుతాయి, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 123 మున్సిపాలిటీలు ఉంటే 116 జరుగుతున్నాయి. కొన్ని కోర్టు తీర్పుల వల్ల కొంత లేట్ గా ఎన్నిక జరగడం వల్ల పదవి కాలం పూర్తి కాలే కనుక ఇంకొక 7 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు దీనికి డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే మనకు అకాడమిక్ గా మాట్లాడుకుంటున్నాం కనుక దుర్మార్గ రాజకీయాలు రోజు మన పత్రికలు చూస్తున్నాం, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అకాడమిక్ గా మాట్లాడుకుంటే మున్సిపల్ మన పంచాయత్ మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అట్లాగే మనకు ఎంపీ ఎన్నికలలో ఏముంటదంటే 14 రోజులు గడువు ఉంటది. అంటే నామినేషన్ విడ్రాయకుండా ఎన్నికల మధ్యన 14 రోజులు ఉంటాయి. కానీ మున్సిపల్ మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో వారం రోజులే గడువు ఉంటది. మన 3 ఫిబ్రవరి నాడు నామినేషన్ విడ్రా అయిపోతే కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారం అయింది. 4, 5, 6, 7, 8, 9 6 రోజులు వాటికి అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. రేపు మొత్తం ప్రశాంతంగా ఉండాలి. కానీ అసలు ప్రచారం ఇక్కడి నుంచి మొదలెట్టినాం. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 12 అంటే ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు తిరిగాను, ఇంకో 10-12 అందులో చిన్న జిల్లాలు కూడా తిరిగితే చూసుకోండి అర్థమైందంటే గత 4 రోజులుగా అంటే 7 రోజులు ఉంటేనే ఇంత కష్టపడుతున్నాం. ఒకవేళ గతంలో లాగా మన మున్సిపాలిటీ మన ఎమ్మెల్యే ఎంపీలకు ఉన్న 14 రోజులు ఉంటే చచ్చిపోదాం సార్ అంటే అభ్యర్థులు అంటున్నారు, చెప్పుకున్నారు. ఏమనంటే ఈ 7 రోజుల్లోనే మనకు మొత్తం స్వర్గం కనపడుతుంది మాకు అంటున్నాడు. ఎందుకంటే ఓటర్లను కూడా ఎట్లా ప్రలోభ పెట్టే పరిస్థితి ఏంటంటే 3 పార్టీలు, మీరు అన్నది ఏ పార్టీ అంటారు కదా, 3 పార్టీలు 3 ముక్కలు ఆట ఆడుతున్నాయి. అంటే ఒక రకంగా ఇప్పటికే 10 మీరు అన్నట్టుగా గ్రౌండ్ లోకి వెళ్తుంటే మీకు తెలుస్తుంది కాబట్టి అంటే విచ్చలవిడిగా మద్యం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏరులై పారుతుంది అనేది వింటున్నాం. చెప్తుంది అదే. ఒకటి ఏంటంటే ఒక 3000 ఓటర్లు ఒక వార్డు పెద్దది, 300 ఓటర్లకు కూడా పార్టీ ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో 10 వార్డులు ఉన్నాయమ్మా. 10 వార్డులు అంటే ఏంటి, 5000 ఓట్లు ఉంటే ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేసినంటే గ్రామాలే మున్సిపాలిటీగా మారిపోయినాయి. మునుగు ఉంది అనుకోండి, ఇవాళ 16,000 ఓటర్లే మునుగుడు జిల్లా కేంద్రం. అట్లాగే జయశంకర్ భూపాలపల్లి అవన్నీ తిరిగి వచ్చిన చెప్తున్నా, అక్కడ కూడా అంతే 10-15,000 20,000 ఓట్లు దాటి ఉండదు. అక్కడ 12 వార్డులు 16 వార్డులు 20 వార్డులు ఉన్నాయి. అంటే ఏమన్నా 500-600 కూడా వార్డు ఉన్నట్టు లెక్క కదా. అటువంటి చోట్ల కూడా నేను 4-5 చోట్ల గమనించింది ఏంటంటే గత 4 రోజులుగా ప్రతిరోజు మనకు గ్రామ దేవతలు ఉంటాయి, బాలమ్మ, మైసమ్మ, పోచమ్మ అన్నట్టు. అట్లా ఓటర్ గ్రామ దేవతలకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి 1 కిలో చికెన్, వాటర్ బాటిల్ ఏమో 1 ఓటు ఉంటే 1 ఓటు తక్కువ ఉంటాయి, 2-3 ఓట్లు ఉంటే 3 ఓట్లు దాటి అంటే ఫుల్ బాటిల్ ఇచ్చేసి వస్తున్నారు. ప్రతిరోజు మస్తున్నారమ్మా. ఒక అభ్యర్థి సార్ నాకు రోజుకు 5 నుంచి 6 క్వింటాల చికెన్ మస్తున్నా సార్, 3,000 ఓటర్లు ఉందా, 3,000 అందరు తీసుకోరు కదా, 1000 మంది తీసుకోరు అనుకోండి, మిగతా 2,000 అంటే 500 కుటుంబాలు. అందుకని రోజు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నాడు ఆయన. మటన్ చికెన్ మనకు డబ్బులు రాలి, డబ్బులు ఇప్పటికి వస్తాయి. డబ్బులు నిన్నటిదాకా మంచిదే, ఇవాళ సాయంత్రం నుంచి అసలైన మన ప్రచారం జరుగుతా చూడండి. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటిదాకా ఏదైనా సరే ఇక్కడ ఎన్నికల కమిషన్ అట్లేదు, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటది. అంటే రామ్మోహన్ గారు ఈ 2 ఏళ్లలో ఒకటి తెలంగాణ ఎన్నికలు సపరేట్ గా ఉంటాయి కాబట్టి అదొక పండుగ, ఆ తర్వాత జనరల్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు అది 2వ పండుగ, మొన్న 3 సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు 4 మున్సిపల్ ఎన్నికలు. అంటే ఓవరాల్ గా ఓటర్లకు చెప్పాల్సింది తాగామా లేదంటే చికెన్ ఇస్తే తిన్నామా, బిర్యానీలు ఇస్తే తిన్నామా కాకుండా ఇంకా వాళ్ళకి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఓటర్లు మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ కోసం ఓటర్లు ఎలా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. మారాల్సింది ఓటర్ల యథా రాజా తథా ప్రజలు. చాలా వరకు మన పర్సెప్షన్ మారాలంటున్నాడు. ఎందుకంటే కోపంగా ఏమంటారు అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతున్నారు, వాళ్ళ వచ్చి ఓటర్లు వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నారు. చెప్పండి, రాజకీయ పార్టీ ఇంటికి పోయి పంచేది అయితే గతంలో. అందుకని మనం పేద ప్రజలను అవమానించు. నేను ఒక మాట చెప్తాను, చదువుకునే వాటిని ఏం చేస్తున్నాను ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ కనుక మాకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగింది. నేను అడ్వకేట్ కనుక అది కూడా చెప్తాను. బార్ కౌన్సిల్ అంటే అందరు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళల్లో కూడా సేమ్ ఇదే డబ్బులు మద్యము అని పేరులై పారింది. 10,000 20,000 మైక్ ఎక్కువ. నాకు 1,000-2,500 తీసుకున్నామని అవమానిస్తున్నాం. కానీ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటారా, టీచర్లు డబ్బులు తీసుకుంటలేరా, మా అడ్వకేట్లు డబ్బులు తీసుకుంటలేరా? అట్లానే IME ఎలక్షన్స్ మనకు వీళ్ళకు ఉంటాయి, మన డాక్టర్లు
అది కూడా డబ్బులు సారా అంతటా కామన్ అయిపోయిందా. అందుకని Okay. పేద So ఇక్కడ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు అది వచ్చిన దానికి సచ్చిందే కట్టే ఈ పూటకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఒక 1000 రూపాయలు 2000 5000 ఈ చోట్ల 10,000 కూడా దాచుతున్నారట. చిన్న చిన్న మున్సిపాలిటీలో 5,000 అనుకోండి, 5,000 నెల మొత్తం వాళ్ళ సంసారం వెళ్తుంది కదా. అంటే డబ్బు చదువున్నోడే డబ్బు తీసుకొని పొట్టేస్తారు. సో ఇవన్నీ తాత్కాలిక అవసరాలుగా బాగానే ఉంటాయి, కానీ అసలు నాయకులు యథా రాజా తదా ప్రజ అని ఒక మాట అన్నారు కదా. నాయకులే మారినప్పుడు, వ్యవస్థల్లోనే ఇదంతా ఉన్నప్పుడు మేము మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఏమంటే ఇది ఇలా ఉంటే నేను ఇంతకు ముందు అడిగినట్టు ఇది ట్రయాంగిల్గా ఉంది అనుకుంటే, అంటే ఇప్పుడు అసలు ఓవరాల్గా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కానీ సరే, బూతులా లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళ దాడి వాళ్ళ దాడి అదంతా ఉంచితే, కాంగ్రెస్ అధికారంలో ఉండడం గతంలో కంటే ఆ దూకుడు మీద గ్రౌండ్లోకి ఏ ప్రచారాన్ని కూడా లైట్గా తీసుకోకుండా వెళుతున్నారు. కానీ కేసీఆర్ గారి విచారణ, నందీనగర్లో మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన విచారణ ఎవరికి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఓవరాల్గా అసలు బీఆర్ఎస్కి కేసీఆర్ గారి విషయంలో సెంటిమెంట్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారమ్మా, నేను ఎప్పుడు చెప్తున్నాను. పట్టించుకోవట్లేదండి. ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లేదు కదా. చెప్తాను ఎందుకు చెప్తాను. గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీష్ అనే పాత్ర ఉంటుంది. చెప్తున్నాను ప్రజల కలిసి ఉంది. అక్కడ తాను విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి జట్కా బండి ఎక్కి పోతూ అప్పుడు స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ పుట్టింది 1885లో. ఈ 1891లో కన్యాశుల్కం నాటకం రాసిండు గిరీష్ గురిజాడ అప్పారావు గారు. పోతూ గిరీశము చాలా పెద్ద స్పీచ్ ఇస్తాం. స్వాతంత్రం వస్తే ఏమైతుంది, బ్రిటిష్ వాళ్ళ మీద ఎట్లా పోరాటం చేస్తున్నాం, అట్లా ఇట్లా అని చెప్పిన తర్వాత అవి విన్న జట్కా బండి ఆయన ఏమంటారంటే, సార్ మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటే. అప్పుడు బుద్ధి లేదా నీకు, ఆ హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రం అంటే ఏమనుకుంటామని దాన్ని కోపడతారు ఆయన. స్వాగతంలో వస్తుంది. అప్పుడు ఆ హెడ్ కానిస్టేబుల్ వివరణ ఇస్తారు. అయ్యా నాకు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు మన ట్రాన్స్ఫర్ కావాలి, జట్కా బండి ఆయన వివరణ ఇచ్చేది ఏంటంటే, హెడ్ కానిస్టేబుల్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలంటే ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో నేను గుర్రప్ప బగ్గి ఆపుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఆ లంచం తప్పాలంటే వీడు పోవాలంట కదా. ప్రజలు కూడా అంతే. ప్రజలు ఏమంటున్నారంటే పటేలా బొర్రవంకర అంటే అంబలి కారకుండా చూడన్నట్టు తెలంగాణలో సాగుతున్నది. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు సమస్య లేదు, మా సమస్య సంగతి ఏంటి అని అడుగుతున్నారు కదా. అందుకనే కేసీఆర్ విచారణ గాని లేకపోతే అంటే ఎంతైనా ఒక ఉద్యమ నాయకుడు కదండి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు విచారణకి వెళ్ళింది. ఎందుకో తెలంగాణ సమాజం నేనేమంటా అంటే మిగతా అంశాల కంటే తమ బతుకులు బాగుపడాలని కోరుకుంటారు ప్రజలు. మంచినీళ్ళు వస్తున్నాయా రావా ఇవన్నీ కోరుకుంటారు. ఈ మిగతా రెండో అంశం ఏంటంటే భావోద్రేకానికి సంబంధించి ఒకడేమో మతం మీద కొట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. నిన్న ఇప్పుడు ఏది రేవంత్ దీని ఒక ఆయన అంటాడు, ఇప్పుడు కరీంనగర్ లో మీరు మతం చీలిక తీసుకొస్తున్నారు బండి సంజయ్. దానికి కారణం ఏంటి, అంతకుముందు జూబ్లీస్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏమన్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అన్నారా కాదు. అందుకని మతం చీలిక బీజేపీ తీసుకొస్తే కులం చీలిక అంటే కులగణన ఇవన్నీ చెప్పి కాంగ్రెస్ అంటే మతం కంటే కులగజ్జి ఎక్కువది కనుక కులగజ్జి వీళ్ళు తీసుకొస్తే ప్రాంతం మూడు మాట్లాడుతున్నారు అంతే. మూడేమో ప్రాంతం మీద, మూడేమో కులం మీద, మూడు మతం మీద 3 పార్టీలు మూడు ముక్కలు మాట్లాడుతున్నారు అంటున్నాను. రైట్. అంటే ఇది సరే ఆ పార్టీ ఎజెండాల్లో భాగమే. అంటే ప్రెసెంట్ నడుస్తున్న సినారియో గురించి మనం మాట్లాడాలంటే అంటే ఎవరు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఒక రకంగా అన్ని తానై కేటీఆర్ ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. హరీష్ రావు గారు అక్కడ ఇక్కడ కనబడుతున్నా ఎందుకో వీళ్ళిద్దరు గొంతులు గతంలో వినబడినంత స్ట్రాంగ్ గా రావట్లేదు. అంటే అధికార పార్టీ క్యాప్చర్ చేస్తుందా, ఫైటింగ్ బిట్వీన్ ఎవరి మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఎగ్జాక్ట్ గా అర్థం కాకుండా ఉంది కదా. ఎందుకంటారు? ఎప్పుడైనా కూడా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఏదైనా మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఏపీటీస్ జడ్పీటీస్ కావచ్చు, ఏదైనా సరే స్థానిక ప్రభుత్వాల్లో అధికార పార్టీకి లాభం ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు కేరళలో మన కొత్త ఉల్టా అయింది, కానీ తిరువనంతపురం మున్సిపాలిటీ మేయర్ గా బీజేపీ వచ్చింది. కానీ మహారాష్ట్రలో ఏం జరిగింది చూస్తున్నాం కదా. మన ఆయన అజిత్ పవార్ చనిపోయినప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు కనుక అధికార పార్టీకి ఏడ్చి ఉంటుంది. రెండో ఏడ్చి కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 3 పార్టీల మధ్యన కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ బీజేపీ బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ బీజేపీ ఉంటుంది. సమస్య లేదు. కాకపోతే బీజేపీ పంచాయతీల కంటే మున్సిపాలిటీలో కొంచెం పుంజుకున్నది బాగుంటుంది. ఎందుకంటే మధ్య తరగతి కొంచెం హిందూ అట్లా పోలరైజేషన్ ఉంటుంది కనుక బీజేపీ కూడా ముగ్గురు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. స్పాయిలర్ పార్టీ ఎవరు దేనికి మేలు చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు ఉండే బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటుంది కదా. ఇందులో ఇద్దరు కూడా పంచుకుంటే ఏమైతుంది, ఎవరు ఎక్కువ పంచుకుంటారని దాన్ని బట్టి ఓటమి గెలుపును ప్రభావితం చేస్తుంది. ఒకవేళ
ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇద్దట్లో ఎవరు చీల్చుకుంటారు ఎక్కువ అనే దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు. మ్యూట్ అయ్యారండి. అంటే రెండో ఏం చెప్పొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా అధికార పార్టీ ఏది ఉంటుంది దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏముంటది అంటే కోఆప్షన్, ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలే. అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాం మనం. ఎన్నుకున్న దాని మీద మన చైర్మన్లను మేయర్లను ఎన్నుకోవడానికి పరోక్ష ఎన్నిక జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఓటర్లను కొనేమో వీళ్ళు ఎన్నిక అవుతారు, వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ చూడండి ఇప్పుడు ఏమైందంటే చైర్మన్ ఎన్నిక ఎవరికి లేని వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ వాళ్ళు ఎవరు కొనుక్కుంటే వాడికి పోవాల్సింది. అంటే సొంత పార్టీ వాడు కూడా కొనుక్కోవాలి. సొంత పార్టీలో కూడా ఏమైందంటే ఇద్దరు పోటీ పడ్డారు అనుకోండి, ఓ 10 మంది కౌన్సిలర్ ఒక పార్టీ గెలిచిండ్రు, ఏ పార్టీ అని చెప్పను, అందులో ఇద్దరు పోటీ పడుతున్నారు అనుకోండి, ఇందులో ఈ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ధర పలికితేనే ఈ కౌన్సిలర్ అంటే సొంత పార్టీకి కూడా అమ్ముడు పోతారు అంటున్నారు. ఈ పరాయి పార్టీకి అమ్ముడు పోవడానికి వీలు లేకుండా మేము ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈ నిన్ననే ఒక మంచి మన రూల్స్ ఆ రూల్ నే మరొకసారి జీవో రూపంలో తీసుకొచ్చారు. నిన్న మనకు ఎలక్షన్ కమిషన్ అభినందిస్తున్నాను. ఎందుకంటే విప్ జారీ చేస్తారు, విప్పుకు కట్టుబడి ఉండకపోతే వారం రోజులు పదవి పోతుంది. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయింపు చేస్తే నెలల తర్వాత జరుగుతుంది. ఇది జరగదు అట్లా. అంటే నిన్ననే ఒక జీవో వచ్చింది, మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒకవేళ పార్టీ విప్ ధిక్కరిస్తే సరిగ్గా అంటే వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. ఉదాహరణకు ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచిండు, ఇంకొక ఆయన ఓటేసిండు అక్కడ చైర్మన్కి వచ్చాకల్లా, అటువంటి వాళ్ళ మీద విప్ జారీ చేసిన తర్వాత తప్పు చేసిండని చెప్పి వాళ్ళు పిటిషన్ ఇస్తే విత్ ఇన్ 1 వీక్ కలెక్టర్ గారికి విచారణ చేయాలి. 1 వీక్ లోపల తెప్పించుకోవాలి. తెప్పించుకున్న 2 days లోపల 1 వీక్ తర్వాత 2 days లో అంటే మాక్సిమం 10 days లోపల మొత్తం కేల్ కథం దుకాణం బంధు అన్నారు కూడా తేల్చి పడారు. ఓటేసింది అయితే లెక్క ఉంటది కదమ్మా, చేతులు ఎత్తింది అయితే లెక్క ఉంటది కదా. వీడియో ఫ్రీ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం మేయర్ ఎన్నికలు కానీ చైర్మన్ ఎన్నికలు కానీ వీడియోస్ ఇస్తున్నారు. మొత్తం అంతా ఎవరెవరి దేనికి చేతులు ఎత్తినండి, మరి కన్ఫ్యూజన్ ఉండదని చేస్తున్నారు కనుక తప్పనిసరి పదవులు పోతాయి. ఒకటి మంచిది అంటున్నాడు. రెండోది అధికార పార్టీకి అడ్వాంటేజ్ చెప్తే ఏంటంటే దాని మీద క్లారిటీ కావాలని ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా కూడా. మనకి ఎంపీలు ఉంటారు. ఎంపీలు 2 రకాలు, ఒకటి రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు. ఎంపీలు రాజ్యసభ సభ్యుడు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేయొచ్చు, కోఆప్షన్ తీసుకోండి ఓటు వేయొచ్చు. అట్లాగే మనకు లోక్సభ సభ్యుడు అయితే ఆయన లోక్సభ నియోజకవర్గంలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేయచ్చు, ఒకటే మున్సిపాలిటీలో. అట్లాగే ఎమ్మెల్సీ అయితే తన కాన్స్టిట్యూన్సీ లో, ఎమ్మెల్సీ అయితే జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ లేరు. ఉదాహరణకు మనకు టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారనుకోండి, 3-4 జిల్లాల నుంచి ఎన్నికవుతాడు. ఆ 3-4 జిల్లాల్లో ఎక్కడైనా వేయచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, 3-4 ఉమ్మడి జిల్లాల నుంచి ఎన్నికై ఉంటాడు. వాళ్ళు కూడా అంటే ఈ 4గురికి ఓటు హక్కు ఉంటది కనుక ఈ 4 ఓట్లు కీలకమైన అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు కాపీ చేసుకోమన్నారు అనుకోండి, చాలా కీలకమైన చెప్తున్నాడు. చేసుకోమన్నారు అనుకోండి, ఎక్కడ అధికార పార్టీకి తక్కువ ఉంటే లేకుంటే ఏ పార్టీకి తక్కువ ఉంటే ఆ పార్టీ వాడు అక్కడ ఓటేసే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఎన్నికల రిజల్ట్ రాకముందే పోలింగ్ అయిపోతుంది కదా రేపు ఎల్లుండి కాగానే వెంటనే వీళ్ళని ఎక్కడ ఏ మున్సిపాలిటీ ఆఫ్ చేసుకుంటుండో మొదలై చెప్పాలని అంటున్నాం. గతంలో ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ అయినా కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ కొరత ఉంది అక్కడికి పోవడానికి వీల్లేదు. నేను ఫలానా మున్సిపాలిటీలో ఓటేస్తా అని మొదలే ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చింది కనుక అక్కడ తక్కువ అక్కడే వేయాల్సి ఉంటుంది కనుక అప్పుడు కొంచెం అధికార పార్టీ ఎడ్జ్ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు ఎల్లుండికి జరగబోయే ఎన్నికలకి ఈ నిర్ణయాలతో వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుందా ఇవాళ ఈవినింగ్? ఏమైనా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల వేదికని కన్వీనర్ రాష్ట్రానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు లోపల డిక్లేర్ చేయమంటున్నాం. ఏ మున్సిపాలిటీలో మీరు ఓటేస్తారు, ఏ కార్పొరేషన్ లో ఓటేస్తారని ఎంపీలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వీళ్ళని మన ఎంపీలను అంటే ఎంపీలు 2 రకాలు అందరినీ కోరుతున్నాం. దీనికి అవసరమైన నిబంధనలు ఉన్నాయి గతంలో, అది పాటించే జీవో కూడా రావాలి. ఇప్పుడు విప్పుల గురించి ఎట్లా వచ్చిందో దీని గురించి కూడా రావాలంటున్నాను. లేకుంటే ఏమవుతుంది అంటే ఇది ఇంకా దొంగాట ఇంకెక్కువ అవుతుంది అంటున్నాను. దొంగాట ఎందుకంటున్నానంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వీళ్ళు పోయి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అవును, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సో ఇలాంటి మార్పులు చేర్పులు రావాలి. అయితే ఇక్కడ మనం అంటే ఎన్నికల గురించి పార్టీల ప్రచారాలు వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. ఇవాళ సాయంత్రానికి ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి బట్ అంటే మీకేమనిపిస్తుంది? ఆ అధికార పార్టీ మున్సిపాలిటీస్లో యథావిధిగా సాంప్రదాయం ప్రకారం ముందెళ్తుంది అనిపిస్తుందా? ఈ ఎవరికి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తుంది? అంటే రేవంత్ రెడ్డి గారికి రెఫరెండం ఎన్నికలుగా కూడా చూడొచ్చుగా, ఎందుకంటే జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి జనరల్ అందరికి సావరేమో. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా చెప్పారు, నితిన్ నబీన్ కూడా వచ్చారు, మన మహబూబ్నగర్ సభకు వచ్చారు కదా నితిన్ నబీన్, జాతీయ అధ్యక్షుడు కూడా ఇందులో ప్రచారం చేసింది. అందుకని నేను అంటున్నాను ఏంటంటే
వెనకట ఊళ్ళల్లో సింగర్ కాలేజ్ లో పనిచేసే కార్మికులు ట్రాన్సిస్టర్ రేడియోలు పెట్టుకునేవాళ్ళు 30-40 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రేడియోలో ఏదొస్తే అది వింటుంటారు. ఇతి వార్త సంస్కృతం రాకుండా వింటారు, ఇంగ్లీష్ వార్త కూడా వింటుంటారు. అంటే ఆ రేడియోలో ఏదొస్తే అది వింటుంటారు. ఒకసారి నాకు ప్రత్యక్ష అనుభవం, చెట్టు కింద కూర్చున్నారు చావిడి దగ్గర, నేను ఆ ఊరికి వెళ్ళా. ద అమెరికన్ కాంగ్రెస్ అని బ్రిటిష్ బీబీసీలో వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు తమాషా, అరే అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉందిరా అనుకుంటున్నారు. అంటే అట్లానే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇందులో. ఇప్పుడు నేను గత 10 రోజులు అదే పని మీద ఉన్నా కనుక ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షుడికి ఒప్పందం బ్రహ్మాండం కుదిరింది అంటున్నారు. దానికి సంబంధం ఇక్కడ ఏమో చెప్పండి. అట్లానే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా మాట్లాడుకుంటున్నారు, అసలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. సంబంధం అనే వరకు రామ్మోహన్ గారు ఇక్కడ ఒక చిన్న అడ్మిషన్, ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రేవంత్ గారును ధర్మపురి అరవింద్ గారి మధ్య జరిగిన కన్వర్సేషన్. రేవంత్ ఉద్దీన్ ఆయన అంటే రేవంత్ ఉద్దీన్ ఏంటంటే అదే ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. రేవంత్ రెడ్డి గారిది ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. స్టార్టింగ్ నుంచి రైట్ లక్ష్మి గారు, నేను ఒక మాట చెప్తాను. మళ్ళీ ధర్మపురి అరవింద్ గారు దానికి ఏదో ఇది చేసినట్టున్నారు, చెప్పండి. అందరూ ఒకటి అంటున్నాను నేను, ప్రజలే వేరంటున్నాను. ఎవరిద్దరు ఒకటి కాదమ్మా. ఎన్నికల్లో అందరూ కూడా రేపు పొద్దున వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. నేనే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. అంటే ముగ్గురు ఏమంటున్నారు, వాళ్ళిద్దరు ఒకటి, ఎవరిద్దరు ఒకటి కాదు. అందరూ కూడా పోరాడేందంటే మేము ఖచ్చితంగా ఎన్నికల నిఘా వేదిక చెప్తున్నాం కూడా, వాళ్ళ పోరాటం అంతా తోడేళ్ల పోరాటం. నేను రాజకీయ పార్టీలు గౌరవిస్తా, రాజకీయ పార్టీలు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు. నేను రాజకీయం నుంచి వచ్చిన వాడిని చెప్పాను కదా, స్థానిక ప్రభుత్వాలు ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాడిని చెప్తున్నాను. ఇవాళ రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగా, దాన్ని ఆహ్వానిస్తాను. కానీ ఈ రాజకీయాలు ఇవాళ ఉన్న స్థితిలో ఏంటంటే తోడేళ్ల పోరాటంలో మేకలు ఎవరు తెలుసుకుందాం అంటారు. ఆ 3 తోడేళ్ళు, ఆ తోడేళ్ళు పోరాటం చేస్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం పక్కన నిలబడి. చప్పట్లు కొట్టే మనం మేకలము. మన ఆ పోరాటం ఎవరి కోసం అంటే వాళ్ళు కొట్టుకోవడానికి కాదు, మేకల మందను ఎవరు తినడానికి అంటున్నాడు. ఈ పరిశుభ్రమైన వ్యాఖ్యలు చెప్తున్నాం. మనం మేకల మందలం మనం చప్పట్లు కొడుతున్న వాడు ఎవరికి వెళ్ళొచ్చు, ఎవడు కొడుతున్నాయి. కానీ సమస్య లేదు, మీ జీవితాలు త్యాగం చేసుకోకండి. నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులు కాకండి. స్పష్టంగా రాజకీయాలు చాలా మారినాయి. కేంద్ర పై స్థాయిలో అందరూ కూడా దొంగ చీకటి ఒకటి అయినట్టు పొద్దున తిట్టుకుంటారు, సాయంత్రం కలుస్తారు. మీ గ్రామాల్లో ఉన్న మానవ సంబంధాలు దూరం చేసుకోకండి అని ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే టైం కూడా ఏం మనకు. కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో కవిత రాశారు, అంటే ఈ ఓటర్ల మీద ఓటు మీద, ఏ పార్టీ వాడిన చూడకండి, ఏ పార్టీ వాడిన చూడండి అని. మీరు పార్టీల తరఫున ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ పార్టీ కంటే వ్యక్తి ముఖ్యము. ఇక్కడ స్థానిక ప్రభుత్వాన్ని చెప్పాను కదా, మహానుభావులు అందరూ వచ్చింది కనుక పార్టీ కంటే వ్యక్తి ముఖ్యము. మీకు అందుబాటులో ఎవరు ఉంటారు, ఏ రకంగా మీకు సేవ చేస్తారు అనేది చూసి పార్టీకి అతీతంగా వ్యక్తులను మంచి వాళ్ళని ఎన్నుకోమని మనం విజ్ఞప్తి చేద్దాం. మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, మీకైనా నాకైనా. కనుక మనం ఏమన్నామంటే పార్టీలు చూడకండి, ఏ పార్టీ వాడైనా చూడండి అని కాళోజీ నారాయణరావు సూక్తులు చేసుకోండి. డబ్బు సారా కూడా తీసుకోకండి. ఇవాళ మీరు ఒక 500కు 1000కు అమ్ముడు పోతే 5 ఏళ్లకు మీ ఖజానాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నట్టు లెక్క కదా. మన పన్నుల డబ్బు అంటే మన ఓట్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఓటర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే కొంచెం నిజం తెలుసుకో, మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మన పన్నుల డబ్బు ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పంచాయతీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. కనుక దయచేసి అవునండి, అవును, మీరు చెప్పింది అక్షర సత్యం. అయితే రాజ్యం వెళుతున్న టైంలో ఇప్పుడు ఎవరికి ఏవి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చెప్పినా అవి చెవికి ఎక్కుతాయా అంటే కనుక అది 100% డౌటే. ఓటు వేయాలి, నిజాయితీకి ఓటు వేయాలి, నిజాయితీని నిలబెట్టాలి, అయితే ఈ పార్టీ లేదంటే ఆ పార్టీ. అసలు మనుషులు పార్టీలతో చీలిపోయారు ఈరోజు. మీరు అన్నట్టు కులాలో, మతాలో, ప్రాంతాలో కాదు, కానీ ఏదేదైనా పార్టీలతో చీలిపోయారు. మీరు ఒక్క మాట చెప్పిస్తాం, ఆ 3 కానీ ప్రజల్ని అవమానించారు. ప్రజలు సబ్కా సున్నా అప్నా కన్నా వింటున్నారు. నిజంగా నిర్ణేతలు అంటే న్యాయ నిర్ణేతలు ఎవరంటే ఇప్పటికి కూడా ప్రజలు అంటున్నారు. డబ్బు బాగా అయితే గెలిపిస్తలేరు, డబ్బు ఇవ్వకపోతే గెలిపియారు. అది మాత్రం ఎంట్రీ ఫీజు అన్నట్టు. డబ్బు లేకపోతే ఎంట్రీ ఫీజు లేదు, ఎంట్రీ లేకపోతే ఎంట్రీ లేదు, డబ్బు లేకపోతే. కానీ 500 మంచిన వాడిని గెలిపిస్తారు, 5,000 మంచిన వాడిని, 5,000 మంచిన వాడిని గెలిపియాలని నేను 500 మంచిన వాడిని కూడా గెలిపిస్తారు. మంచివాడైతే
నలుగురు దొంగలు, ఈ మాట కొంచెం పరిశ్రమ, నలుగురు దొంగలు కాబట్టి మంచి దొంగలు గెలిపిస్తున్నారు అంటున్నాను. సమస్య లేదు. నేను ఇప్పుడు ఆశావాదినమ్మా. ఎందుకంటే మనం చెప్తున్న పదం, మీరైనా నేనైనా మన మీడియా కూడా చేయాల్సిన పని అంటే చీకట్లో చిరుదీపాన్ని వెలిగిద్దామా, చీకటి తెలుపుకుంటూ. అంతే అండి. నిజంగా అందులో బండారు రామ్మోహన్ గారు మీరు నిజంగా అందులో అవుట్లెట్ గా ఒక ఉద్యమ సమయం నుంచి ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా ఎవరేమనుకున్నా మీరు చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్తారు. తెలంగాణ సమాజానికి మరి సాధించి తెచ్చుకున్న తెలంగాణ కదా, ఊరికే కాదు, జస్ట్ మన వచ్చి 15 ఏళ్ళు కూడా అవ్వలేదు, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. కాబట్టి ఇక్కడ మీలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు, మేధావుల ముందుకు వెళ్ళాలి. అంటే ఫక్త్ రాజకీయమే తెలంగాణలో నడిస్తే అది బూమరాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చూద్దామండి ఎలా ఉంటుందో, ఎలా ముందుకు వెళుతుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది అంటే మొత్తంగా ఒకసారి తెలంగాణలో ఉన్న పరిస్థితులను కనుక బేరీజు వేస్తే రామ్మోహన్ గారు చెప్పినట్లుగా ప్రజలు ఒక నిజాయితీ ఓటేయండి, వ్యక్తులను చూసి ఓటేయండి. ఎందుకంటే మున్సిపాలిటీలోకి వచ్చే వరకు మీకు వాళ్ళు మాత్రమే దగ్గరగా ఉంటారు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుంది. అది మున్సిపల్ ఎన్నికలు కేవలం 50 లక్షల పైచిలకు ఓటర్లకి మాత్రమే జరిగే ఈ ఎన్నికల్లో కూడా 7 కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీల్లో ఈ 50 లక్షల ఓటర్ల విషయంలో కూడా మద్యం ఏరులై పారుతుంది. అలాగే పైసలు ఇవ్వడంలో కూడా ఏ పార్టీ కూడా వెనకంజ వేయట్లేదు అనేది చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న దీంట్లో ఈరోజు బీజేపీ రంగ ప్రవేశంతో బీజేపీ గట్టిగా గ్రౌండ్లోకి వెళ్ళాలి అని ఇప్పటికే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ తనకంటూ స్థానాలతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఇటు మున్సిపాలిటీలో కూడా ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తోంది. బట్ చివరిగా ఇంకా ఉండేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికలన్నింటిలో మధ్యలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ మరి ఎక్కడా కూడా అంటే జీరో నుంచి ఎప్పుడు ఎగబాకడం అనేది బీజేపీకి అలవాటే. కాబట్టి ప్రతి జీరోని కూడా ప్రతి లేదు అన్న దగ్గర మళ్ళీ కమలం వికసించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా కష్టపడుతూ ఉంటారు. మరి ఆ నాయకులు క్యాడర్ కూడా బీజేపీలో ప్రస్తుతానికి ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలా తీసుకెళ్ళబోతున్నారు. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే దూకుడు అదే విధానంతో రేవంత్ రెడ్డి గారు వెళుతున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అసలు ఏ ఎన్నికలకి కూడా ఆయన గ్రౌండ్లోకి వస్తున్న పరిస్థితి లేదు. ఎందుకో ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయిపోయారు. అన్నింట్లో పార్టీ ఇన్సైడ్ చేయాల్సిన అదంతా చేస్తూ ఉన్నా మొత్తం గ్రౌండ్లో మాత్రం ఈరోజు కేటీఆర్ గారు మాత్రమే చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉంది. అంటే రేపు ఎన్నికలకి పూర్తిగా తానే ప్రతి ఎన్నికని హ్యాండిల్ చేసే విధంగా కేటీఆర్ గారి ఇమేజ్ పార్టీ క్యాడర్లో కానీ పార్టీలో కానీ అలాగే ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేసీఆర్ గారు రావడం లేదు అనుకుంటున్నాం కానీ కేటీఆర్ గారు మాత్రమే ఎందుకు వస్తున్నారు అనే విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది కూడా పార్టీ స్ట్రాటజీలో భాగంగానే కనబడుతుంది. ఈ 3 పార్టీలు ఇలా ముందుకు వెళుతున్న ఈ పరిస్థితిలో ఒకసారి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటే చిన్న ఎన్నికని కానీ పెద్ద ఎన్నికని కానీ ఎందుకు బూతులు తిట్టడానికో లేదంటే ఇక్కడ కొంచెం దూకుడు ప్రదర్శించడానికో ఆయన ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. ఎందుకంటే అంత సీరియస్గా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, అది కూడా కొండని ఢీకొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని బూమరాంగ్ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు వర్సెస్ ధర్మపురి అరవింద్ గారి మాటలు ఎలా సాగినాయో ఒకసారి చూద్దాం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి పాడి వేరుంటది ఆడపిల్లలు. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటది ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. నిన్న ఇందూరు గడ్డ మీదకి వచ్చి అసలు వీడు మనిషే కాదని రుజువు చేసుకొని పోయింది. రాజకీయాలల్లా బీజేపీ టీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం అని ఆగితే సరే, వీణావాణి బంధం అని. వీణావాణి అంటే తెలుసా? ఇద్దరు అమ్మాయిలు 2 తలలు వేరైనా దేహం ఒకటే. 22 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతున్నారు. తెలుగు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయాలని అమెరికా కాడికెళ్ళి ఆస్ట్రేలియా దాకా అందరు డాక్టర్లు ప్రయత్నం చేసి అది కుదురుతలేదు. నీకు శాతనైతే శస్త్రచికిత్స చేసి
వాళ్ళు అట్లనే బతుకుంటా వాళ్ళు బీకామ్ చదువు పూర్తి చేసి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతానికి ప్రిపేర్ అవుతా ఉన్నారా. వాళ్ళు అట్లా కష్టంగా బతుకుతుంటే వాళ్ళ మీద జోకులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అనొచ్చా? వాణి వీణ మీద జోకులు వేసే మనిషి మామూలు మనిషి కాదు, అసలు మనిషే కాదు వీడు. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.